2019 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీకు వైసీపీ నుంచి మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నారా? ఎస్ అండి, డెఫినెట్లీ. అవకాశం రాని పక్షంలో నేను బాగానే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. మా లీడర్ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. మరి మా అందరూ కూడా మీకు మీ లీడర్కి గ్యాప్ ఉందన్నది పబ్లిక్ కామెంట్ ఏమో, కానీ నాకైతే అలాంటిది లేదు కాబట్టి నాకు అలా అనిపించట్లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ కంఫర్టబుల్. వైసీపీ నుంచి మరోసారి అవకాశం రాని పక్షంలో మీ స్టెప్ ఎలా ఉంటుంది? జనసేన వైపు ఉంటుందా, టీడీపీ వైపు ఉంటుందా? ఇంతవరకు ఆలోచించలేదు. ఇప్పుడు మీరే ఆ సీడ్ నా మైండ్లో వేశారు కాబట్టి ఇంక ఇప్పుడు పైన కూర్చొని ఈరోజు నైట్ హ్యావ్ టు అంటే నేను ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు కొత్తగా ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదండి. అంటే నాకు రాదు అన్న ఆలోచన నా మైండ్లో లేదు కాబట్టి ఎందుకు ఆలోచిస్తానండి నేను? అంటే ఒకవేళ టికెట్ రాని పక్షంలో మీ రాజకీయానికి తెర వేస్తారా, లేదు ఇక ముందుకు పోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారా అన్నది ఇక్కడ. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ సర్కమ్స్టాన్సెస్లో, అప్పుడు పరిస్థితుల్లో, అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఏంటో ఎవరికి తెలుసండి. ఏ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో దాన్ని బట్టి అప్పుడు నిర్ణయాలు అప్పుడు ఉంటాయి, అప్పుడు డెస్టినీ అప్పుడు ఉంటుంది. అంటే అప్పుడు ఏం అవ్వబోతుందో హౌ కెన్ ఐ ప్రెడిక్ట్? ఇప్పుడు నేను ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతాను? ఇట్స్ అ గెస్ చేసే గేమ్ మటుకు నాకు లేదండి మొదటి నుంచి కూడా. ఐ కాంట్ ఇమాజిన్ చేసుకుని ఇది ఇలా అవుతుందేమో, అది అలా అవుతుందేమో అని నాకు అంటే ఫస్ట్ నుంచే ఎప్పుడు లేదు కాబట్టి నా ఆలోచన విధానం అలా వెళ్ళదన్నమాట. వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటే అలా, ఎవరు ఎలా డిమాండ్ చేస్తే అప్పుడు అలా, ఆ పరిస్థితులకు తగ్గట్టు మనం అప్పుడు ఆ సిచ్యువేషన్కి మనము జస్టిఫై చేసుకోవాలి. అప్పుడు అది ఉంటుంది. ఇప్పుడే నేను ఏదో అయిపోతుందేమో, అదే అవుతే ఎలా, ఇది అవుతే ఎలా అనేసి ఎలా ఊహించుకోగలనండి? అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీ బుట్ట రేణుక అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఒక్క అంశంలో ఏదైనా? ఒక్క అంశం మీద ఎందుకు ఉండాలండి? అంటే ఏదైనా ఒక అంశమే ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. పలానా రోజు ఆమె ఇది చేసింది, ఆమె ఇది చేయడం వల్లే మేము ఈరోజు ఇలా ఉంటున్నాము అనేది ఏదైనా ఒక అంశం అనేది ప్రజల గుండెలో నిలిచిపోతుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అపోజిషన్ ఎంపీగా నాకున్న పరిమితి చాలా తక్కువగా ఉంది. ఓకే, ఈ పరిమితిలో దీంట్లో ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళిపోయి నేను ఇది చేసేయాలి, అది చేసేయాలి అనుకోవడం కొంచెం అదేదో మ్యాచ్ అవ్వట్లేదు అక్కడ. అంటే ఇట్స్ సెల్ఫిష్ షో, లేకపోతే ఏదో హై ఎక్స్పెక్టేషన్లో అయిపోయి రియాలిటీకి దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ప్రజలకి కావాల్సిందేంటి, నేను చేయగలిగేది ఏంటి, ఆ దాంట్లోనే నేను ఆలోచిస్తున్నాను. లేనిది ఏదో ప్రామిస్ చేసేసి వేరే వాళ్ళ నేను చేయలేకపోతున్నానని 24 గంటలు వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉండేదానికంటే ఇది నాకున్న అవకాశం, నా పొజిషన్ ఇది, నాకున్న అవకాశం ఇది, నా లిమిట్స్ ఇవి. ఈ లిమిట్స్లో నేను ప్రజలకు ఏం చేయగలుగుతాను, అది నా ఫోకస్. సో దీంట్లో ఇప్పుడున్న దాంట్లో ప్రజలకి ఉన్న సమస్య నిరుద్యోగం, మంచినీళ్ళ సమస్య. మంచినీళ్ళ సమస్య అయితే చాలా మేజర్. దానికి నా ఫండ్స్ నుంచి ఎంత నిధులు కావాలో అది మటుకు నేను ఇస్తున్నాను. ఇట్స్ టెంపరీ సొల్యూషనే అనుకోండి, బట్ అట్లీస్ట్ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి ఏదో హెల్ప్ అయితే అవుతుంది వాళ్ళకి. మరి రిజర్వాయర్స్ కట్టేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? అంతవరకు నేను కనీసం బోర్వెల్స్ కూడా ఇవ్వను నేను అని అంటే వాళ్ళు ఎలా ఆ సమస్య, ఆ సిచ్యువేషన్ ఆ టైంకి ఎలా సాల్వ్ అవుతుంది? సో దీస్ ఆర్ మై స్మాల్ ఇష్యూస్ విచ్ ఐఎమ్ సాల్వింగ్. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాను. నాకు ఎంత లిమిటేషన్ ఉందో ఆ లిమిటేషన్లోనే నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ లిమిటేషన్ వరకు వాట్ ఎవర్ నాకు అది పెద్ద పని అనిపిస్తుందో అది నేను తీసుకుని నేను చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ అంటారు, నిరుద్యోగ సమస్య అంటారు. నాకు తెలిసినంత వరకు నేను ఐఎమ్ ట్రయింగ్. ఏవో జాబ్ మేళాస్, ఇంకా ఇప్పుడు ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఇట్ అవుట్. ఇంతవరకు జాబ్ మేళాస్ పెట్టలేదులేండి, నేను వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్స్ కమ్ టు అ ఫైనల్ స్టేజ్. ఐఎమ్ టాకింగ్ టు కొంతమంది ఆర్గనైజర్స్తో మాట్లాడుతున్నాను. అంటే ఊరికి జాబ్ మేళా పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. జాబ్ మేళాలో నాకు అష్యూరెన్స్ కావాలా, నేను అదే అడుగుతున్నాను. నాకు అట్లీస్ట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి మీరు జాబ్ ఇప్పించగలుగుతారని అష్యూరెన్స్ కావాలి. ఏదో మీరు పెట్టేయడం, ఇంటర్వ్యూస్ తీసుకోవడం, వాళ్ళకి జాబ్ ఇవ్వకపోవడం కాదు. వాళ్ళకి ఆ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారా, ఇచ్చి వాళ్ళకి జాబ్లు ఇప్పించే పొజిషన్లో ఉన్న వాటితోనే నేను ఆర్గనైజర్తో మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ 1 or 2 ఆర్గనైజేషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చాయి. ఇలా కొంచెం అంటే ప్లానింగ్ ఏదైనా చేసినా కూడా మనం దాంట్లో కనీసం కొంచెం పర్సెంటేజ్ అయినా సక్సెస్ అవ్వాలి కదండి. ఏదో ఏదో చేసామంటే చేసినట్టు చేయకూడదు. అంటే మనం దానికి ఆలోచించి ఒక కమిట్మెంట్ తీసుకొని చేసి ఈవెన్ ఒక
10%, 15% జాబ్స్ వచ్చినా కూడా నేను చేసిన ఆ పనికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా కొన్ని పనులు నా పరిధిలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. పెద్ద పెద్దవన్నీ కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకువెళ్తున్నాను. స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇష్యూస్ని రేస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చేస్తున్నాను. కొన్ని అవుతున్నాయి, కొన్ని రిమైండర్స్ ఇవ్వడం, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రామిస్ చేసినా కూడా రిమైండ్ చేయడం వల్ల మనం ఇది చేయాలి అన్నప్పుడు కొంతమంది అది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అలా చేయడం, అలా మనకి కొన్ని వస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి చెప్పాం కదా అని ఊరికి కూర్చోకూడదు, రిమైండ్ చేస్తూ ఉండాలి. కీప్ ఫాలోయింగ్, ఫాలో అప్. వన్స్ యూ కీప్ ఫాలోయింగ్ ఇట్ యాప్, అబ్బా ఇంత ఫాలో అప్ చేస్తున్నారు, ఏదో ఒకటి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అన్న స్టేజ్కి తీసుకొచ్చేసేయాలి అన్నది నా ఇంటెన్షన్ అనమాట. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.